ఏజెన్సీ ప్రాంతంలోని పోడు భూపట్టాల రీసర్వేకు డిమాండ్ చేస్తున్నారు రైతులు. గత పాలకుల నిబంధనలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోడు పట్టాల పంపిణీ వివాదాస్పదంగా మారింది. అయితే గత ప్రభుత్వం అనర్హులకు పట్టాలు ఇచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీసర్వే చేసి సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయాలంటున్నారు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ఏరియా భూచట్టాలు అమల్లో ఉండటంతో పోడు భూములకు మోక్షం లభించటం లేదు. చట్ట ప్రకారం గిరిజనులు పోడు హక్కు పత్రాలు పొందేందుకు అర్హులైతే 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుంచి వారు పోడు సాగు చేస్తున్నట్లు గ్రామ పెద్దలు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. 2005 కంటే ముందు నుంచి ఆ గిరిజన కుటుంబం గ్రామంలో నివసిస్తున్నట్లు ఐడి ప్రూఫ్ చూపించాలి. ఇక గిరిజనేతరులైతే 1930 కంటే ముందు నుంచి అంటే సుమారు 75 ఏళ్లుగా గ్రామంలో పోడు సాగు చేస్తున్నట్లు ఆధారాలు ఇవ్వాలి. ఉమ్మడి జిల్లాలో ట్రైబల్స్ కంటే నాన్ ట్రైబల్సే అధికంగా పోడు సాగు చేస్తున్నారు. ఒక్క జైనూర్ మండలంలోనే 40,000 ఎకరాల్లో నాన్ ట్రైబల్ రైతులు పోడు చేస్తున్నట్లు అంచనా. వారి దగ్గర 1930 కంటే ముందు నుంచి పోడు సాగు చేస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. జిల్లాలో పోడు భూముల పట్టాల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ రూపొందించిన జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్నట్లు ఆధారాలు ఉన్నా పట్టాలు ఇవ్వలేదంటున్నారు. 1930 నుంచి తరతరాలుగా సాగు చేసుకుంటున్నా హక్కు కల్పించలేదని చెప్తున్నారు. ఇటీవల నిర్వహించిన పోడు సర్వేలో ఆధారాలు చూపించినా గ్రామ పెద్దలు వాంగ్మూలం ఇచ్చిన పట్టాల సర్వే జాబితాలో తమ పేర్లు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇదివరకు కూడా మాకు అన్యాయమే నడుస్తున్నది. ఇక్కడ మేము ఆదివాసీ తుడుందెబ్బ తరఫున ఏం డిమాండ్ ఒకటే సార్, మాకు ఆదివాసులకు కంపల్సరీ న్యాయం చేయాలని, మళ్ళా రీసర్వే చేయాలా పోడు భూములకు. ఎందుకంటే పోడు భూములు ఇచ్చారు, కేసీఆర్ ఇచ్చారు, కానీ ఆడ 2 ఎకరాలు ఉంటే 1 ఎకరమే ఇచ్చారు పట్టాలు. డిమాండ్ చేస్తున్నా సార్ మా తుడుందెబ్బ నుంచి ఇది ఒకటే, మాకు జై ఆదివాసీ, మాకు న్యాయం కావాలా. ఈ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు మొదలు 2006లో కూడా పట్టాలు వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళే పట్టాలు మాకు మంచిగా స్పందించి మాకు గిరిజన నాయకులకు, ఆదివాసీ నాయకులకు అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. జై ఆదివాసీ. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు సర్వే చేసినారు సార్. కొంతమందికి పట్టాలు ఇచ్చినారు, కొంతమందికి ఇవ్వలేదు సార్. అయితే అది ఇంకా తర్వాత మళ్ళీ సర్వే చేసి అందరికీ పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇంతకుముందు వాళ్ళే పట్టాలు చేసి ఇచ్చినారు, కొన్ని ఇచ్చినారు, కొన్ని ఇవ్వలే. అయితే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి వాళ్ళు పట్టాలు చేసి ఇవ్వాలని కోరుతున్నాం సార్. గత ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూ ఉంటే గత పోయిన ప్రభుత్వం ఎంతో కొంత పట్టాలిచ్చి చేతులు దులిపికున్నది. సంపూర్ణంగా పట్టాలు ఇస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశించినాం, కానీ ప్రభుత్వం వచ్చి కొంచెం సంవత్సరం దగ్గరకి పడతా ఉన్నది, కానీ ఆ పోడు పట్టాల గురించి ఊసే లేకుండా పోయింది. ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పూర్తిగా రీసర్వే చేసి 2006 అడవి హక్కుల చట్ట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా అడవి హక్కుల పట్ట ఇవ్వాలి. దాంతోపాటు అన్ని విధాల సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు పట్టాల మంజూరుపై అధికారిక సమాచారం లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,05,601 ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయి. వాటిలో గిరిజనేతరుల దరఖాస్తులను రద్దు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 56,000 వరకు అప్లికేషన్స్ రాగా అర్హులకు పట్టాలు ఇవ్వలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం నాన్ ట్రైబల్ రైతులు సాగు చేస్తున్న భూములకు తాత్కాలిక పహానీలు ఇచ్చినట్టే ఇచ్చి అవి చెల్లవంటూ రద్దు చేశారు. ఆ పహానీలతో కొంతమంది రైతులు పంట రుణాలు కూడా తీసుకున్నారు. వాటిని రద్దు చేయడంతో రుణాలు తీసుకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పోడు పట్టాల పంపిణీ జాబితాపై రీసర్వే చేయాలని డిసైడ్ చేస్తున్నారు గిరిజన నేతలు. ప్రస్తుతం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైనే ఉంది కాబట్టి ఎన్నికల సమయంలో మీరు హామీలు ఇస్తున్నారు, ఆ హామీలను కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి 1000 హెక్టార్లలో ఇప్పుడు అంటే సారవంతం చేసి వాళ్ళు సాగు చేస్తున్నా కానీ వాళ్ళకి హక్కు పత్రాలు కల్పించడం లేదు. ఈ ఫారెస్ట్ అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు అనేక అవరోధాలు జరుగుతూ ఉంది. వర్షాకాలం సమీపిస్తున్నప్పుడు ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వడం, లేదంటే చెట్లు నాటడం కార్యక్రమాలు చేయడం, అంటే వీటిని
ఆదివాసులు ఎదుర్కోవడానికి పోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి పట్టాలు ఇచ్చింది. అవి కూడా సరైనటువంటి పద్ధతిలో రాకపోవడం. ఎందుకంటే 5 ఎకరాల భూమి ఉంటే 2 గుంటలు 3 గుంటలు 4 గుంటలు ఇట్లా అందులో పింటు కావడం జరిగింది. కాబట్టి చాలామందికి అన్ని తప్పులు జరగడం జరిగింది. అదేవిధంగా చాలామంది రైతులకు హక్కుపత్రాలు రాలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే రీసర్వే చేసి నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరున్నారో, అర్హులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా 2006 అటవీకుల చట్టం ప్రకారంగా అందరికి కూడా హక్కుపత్రాలు ఇచ్చి రైతు రుణమాఫీ, రైతు భరోసా, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోడు పట్టాల పంపిణీ వివాదం ముదరకముందే కాంగ్రెస్ సర్కార్ అర్హులకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.